ఆఫ్రికా ఖండంలో ఓ మారుమూల ఒక అమెరికన్ లేడీ ఆదిమ తెగకు చెందిన ఒక మహిళతో మాట్లాడుతోంది. ఆ తెగలో కన్యాశుల్కం ఆచారం. ఎన్ని ఎక్కువ పశువులని కన్యాశుల్కంగా పొందితే ఆ అమ్మాయికి అంత స్టేటస్ ఉన్నట్టుగా లెక్క. నాకు ఇన్ని పశువుల్ని కన్యాశుల్కంగా ఇచ్చారు అంది గర్వంగా ఇటీవలే వివాహం చేసుకున్న ఒక మహిళ. అదేంటి, పశువుల కోసం పశువుల అమ్ముడు పోయావా అంది అమెరికన్ లేడీ. పాపం అమాయక ఆఫ్రికన్ మహిళకి ఇది అర్థం కాలేదు. మరి మీ మెట్టింటి వారు పుట్టింటి వారికి కన్యాశుల్కంగా ఏమీ ఇవ్వలేదా అని అడిగింది. లేదు అంది అమెరికన్ మహిళ. అయ్యో, నీకు ఏమాత్రం పరపతి విలువ లేదన్నమాట అంది ఆఫ్రికన్ మహిళ. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరము. కాకి పిల్ల కాకికి ముద్దు, మన సంస్కృతి మనకు ముద్దు. కానీ అవతలి వారి సంస్కృతిని మన సంస్కృతి పరంగా చూస్తేనే సమస్య వస్తుంది. Dear parents, we are living in a globalized world. Artificial intelligence will further blur the physical boundaries between nations. Today, USA, Canada, Australia. Tomorrow, maybe China, South Korea, Taiwan, Hong Kong. Who knows? Your children loving your customs, traditions, etc. is absolutely fine. In fact, it is required. Now, coming to cognitive flexibility. We are living in an age of religious, linguistic, and ethnic hatred. This kind of narrow-mindedness and hatred will prove ruinous to our children's future. Let's inculcate values like cross-cultural relativism, accepting diversity, empathy, and respect to other cultures among our children. This is cross-cultural competency. It is the ability to switch between tasks and adapt to new situations. When children follow the path of curiosity, continuous learning, creativity, collaboration, cross-cultural competency, and comprehension, they will become cognitively flexible. ఈ లక్షణాలన్నీ పిల్లల్లో పెంపొందించాలంటే ఏం చేయాలో తెలుసా? అమ్మా, నాన్న, ఓసారి ఇటు చూడండి. ఓ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, ఓ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న. ఒకసారి ఇటు చూస్తారా అమ్మ నాన్న, ఏదెక్కువ ఈ లోకంలో మీ పిల్లల కన్నా. ఇంకొకసారి ఇటు చూడండి అమ్మ నాన్న, మీ పక్క నుండి చెడిపోతే అది పిల్లల
ఆశలతో వందల మంది బంధువులేరి ప్రేమ కోపం త్యాగం ధర్మం ఇష్టం కష్టం జాలి దుఃఖం తెలుసుకునే ఉమ్మడి కుటుంబ షరతులు ఏవి ఓ అమ్మా నాన్న మా అమ్మా నాన్న ఆలోచించండి ఇక ఇప్పటికైనా ఇరుకెళ్ళే పిల్లలకింకా ఆట స్థలము సాయంత్రం షికారు కంటే వద్దంటారు ఎవరైనా చుట్టాలొస్తే కనబడనీరు పరిచయమే చేయకపోగా తరిమేస్తారు ఆ కథలో రాముడు ఎవరో ఈ కథలో భీముడు ఎవరో పూజించే దేవుడు ఎవరో ద్వేషించే రాక్షసులెవరో పిల్లలకి చెప్పక మీరు భవిష్యత్తుని ఆశిస్తారు ఏ విషయం తెలియని వారు ఎందుకని బాగుంటారు కంప్యూటర్ బుర్రని పెట్టి ఏకాంతంగా పడి ఉంటారు ఓ అమ్మా నాన్న మా అమ్మా నాన్న ఆలోచించండి ఇక ఇప్పటికైనా ఒకసారి ఇటు చూస్తారా అమ్మా నాన్న ఏదెక్కువ ఈ లోకంలో మీ పిల్లల కన్నా ఇంకొకసారి ఇటు చూడండి అమ్మా నాన్న మీ పక్క నుండి చెడిపోతే అది పిల్లల తప్పేనా సామాజిక తెలివితేటలే నేర్పించాలి సృజనాత్మక పటిమ వారిలో పెంచాలి హరే చుట్టూరా ప్రపంచముంది తెలియంది ప్రమాదముంది మంచి చెడు మోసాలని తెలియడమే ప్రధానమైంది బద్ధకము ఉద్రేకాలు హద్దుండని క్షణికావేశం తర్కించే సత్తువలేని పిల్లలదే రోబో వేషం ఓ అమ్మా నాన్న ఓ అమ్మా నాన్న ఆలోచించండి ఇక ఇప్పటికైనా ఆలోచించండి ఇక ఇప్పటికైనా బ్రతుకంటే ప్రేముండాలి భవిష్యత్తే బాగుండాలి పట్టియం చదువుల కన్నా ఎదగాలి బాధ్యతలోనా మీ ఇద్దరి పొట్లాటలతో అవ్వతో వారికి శాపం వెళ్ళొద్దు నూరెళ్ళొద్దు అనుకోరా పిల్లలు పాపం ఓ నాన్న మా నాన్న మేల్కోండి అమ్మా నాన్న ఆసుంటే పిల్లల పైన లోకంలో పోకడలన్నీ నేర్పించాలి ఇకనైనా అమ్మా నాన్న ఒకసారి ఇటు చూస్తారా అమ్మా నాన్న ఏదెక్కువ ఈ లోకంలో మీ పిల్లల కన్నా ఇంకొకసారి ఇటు చూడండి అమ్మా నాన్న మీ పక్క నుండి చెడిపోతే అది పిల్లల తప్పేనా పలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి థ్యాంక్ యూ అమర్నాథ్ సార్ థ్యాంక్ యూ మీకు ఈ మధ్య సరిగ్గా నిద్ర పట్టడం లేదా? బెడ్ పై దొర్లి దొర్లి కష్టపడి నిద్రపోయినా కాసేపటికే మెలకువ వస్తుందా? పదే పదే మీ వేళ్ళతో కళ్ళని నలుపుకుంటున్నారా?
మీ రీడింగ్ క్లాస్ పవర్ పెంచమని మీ ఆప్థమాలజిస్ట్ తరచూ చెబుతున్నాడా? మీకు బ్యాక్ పెయిన్ వస్తోందా? డూ యూ సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్? పట్టుమని 10 లైన్లైనా చదవలేని స్థితికి మీరు చేరుకున్నారా? మీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోయిందా? ఒకేసారి 2-3 పనులు చేస్తున్నారా? సింపుల్ విషయాలు కూడా మర్చిపోతున్నారా? కుటుంబ సభ్యులు స్నేహితులతో తరచూ తగులాడుతున్నారా? ప్రతి దానికి అవతల వారితో పోల్చుకుని తగ్గేదేలే అంటూ మీ శక్తికి మించి అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారా? మీరు పురుషులైతే స్త్రీ ద్వేషం, స్త్రీలైతే పురుష ద్వేషం మీలో పెరిగిపోయిందా? అవతల పార్టీ, మతం, కులం పట్ల మీకు చిరాకు, అసహనం, ద్వేషం ఎక్కువైందా? ఈ 14 ప్రశ్నల్లో కనీసం 5కి ఎస్ అని సమాధానం వస్తే మీరు ఆల్రెడీ డిజిటల్ డివైజెస్ వ్యసనంలో చిక్కుకున్నట్టే. మొబైల్ ఫోన్, స్మార్ట్ టీవీపై ఓటీటీ, సోషల్ మీడియాలో రీల్స్, స్పాన్సర్డ్ పోస్టులు, ఇక ఇప్పుడు కొత్తగా ఏఐ జనరేటెడ్ ఫేక్ స్టఫ్. వీటి అన్నిటి దారి ఒకటే. మీ ఇంటిని గుల్ల చేసి రక్తం పీల్చి డబ్బులు సంపాదించడం. జలగలైతే పర్లేదు, ఏదో చిన్న ఇబ్బంది తెలిసి మొసళ్ళ మురుగులోకి దిగుతారా? రిమెంబర్ వన్ థింగ్, మొబైల్ is not an entertainment device. Use it only for professional purposes. You need Wi-Fi only to download or upload huge data. At all other times, the router should be switched off. Don't keep laptops on your lap. It should be kept on the table while working on it. Don't fall prey to reels and OTT content. పిల్లల విషయానికి వస్తే మొబైల్ అడిక్షన్ వల్ల ఇప్పటికే కోట్లాది మంది పిల్లలు సతమతమవుతున్నారు. Game thumb, trigger finger, carpal tunnel syndrome, drooping head syndrome, rounded shoulders, text neck, watery eyes, dry eyes, myopia, slowly leading to complete blindness, destruction of the hippocampus, white matter, gray area, etc. parts of the brain and brain tumors. It is frightening, isn't it? But this is the sad reality. Digital addicts can't concentrate in the class. Their comprehension levels get seriously affected. Span of attention decreases. So they become hyperactive and disturb others. Memory too declines. Aggression, depression, mood swings and whatnot. To sum up, mobile phones in the hands of children are nothing less than the Hiroshima-Nagasaki atomic bomb attack. Wake up today, else there may not be a tomorrow. We are happy that 99% of our parents are following the policy of no mobile phone to children. Unfortunately, there are a few parents who still think that it's okay to give mobile phone to children, and this is a caution to all such parents. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంలో మేము సక్సెస్ సాధించాం. ఇక పేరెంట్స్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. Dear parents,
మొబైల్ ఫోన్స్ పుణ్యమా అంటూ అవతల వారితో పోల్చుకుంటూ డాంబికాలకు ఆడంబరాలకు బానిసలైపోయి ఆన్లైన్ బెట్టింగ్తో బతుకు ఛిద్రం చేసుకున్న వారు ప్రతి ఊరిలో 10 మంది, ప్రతి వీధిలో 2. ఇల్లాలి పుస్తెల్ని పిల్లాడి ఫీజుల్ని ఇంటిల్లి పాదిని తాకట్టు పెట్టి బెట్టింగు ఊబిలో దిగిపోయావా ఎర్రోడా. ఆ బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. బెట్టింగు 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 లాడకురా ఆడి ఓడకురా, ఓడి చావకురా చచ్చి చంపకురా. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. బెట్టింగు 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 లాడకురా ఆడి ఓడకురా, ఓడి చావకురా చచ్చి చంపకురా. పెట్టు కట్టి దుంప తెంచకురా, అప్పు చేసి కొంప ముంచకురా. కట్టినట్టి తాళి తుంచకురా, కన్నవారి తలడు దించకురా. పెట్టు కట్టాలంటూ చేస్తావు నేరం, అట్ట బ్రతికే నువ్వు భూమికి భారం. భూమికి భారం, భూమికి భారం, భూమికి భారం. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. వ్యసనాలకే బానిసయ్యి తీసావు జీవితాన పెద్ద గొయ్యి. తిరగాలి అంటూనే చెయ్యి ఆడావు లోను పెట్టి లోఫర్రయ్యి. ఆనులైన గేము ఆడి గెలిచినోడు కోటికొక్కడైన ఉన్నాడా. ఆపు చేసినోడు తిప్పి ఇవ్వలేక కట్టి నిండా నిద్రపోతాడా. సులభమైన డబ్బులే సులభమైన డబ్బు ఓ మాయరా, నమ్మెవ నీ గొంతు కోసేసిపోతుంది. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. అయ్యాక నీ జేబు ఖాళీ, ఎందుకు చూపిస్తారు నీపై జాలి. పక్కోడిపై నువ్వు వాలి, పొమ్మంటే రోడ్డుపై పట్టాలి జోలి. చిక్కులొచ్చినాక బిక్క చచ్చిపోయి చుక్కలన్నీ లెక్క పెడతావా. చుక్కలన్నీ లెక్క పెడతావా. బక్క పలచనోడు దిక్కు మాలినోడు అంటే ఇంకా తిట్లు పడతావా. ఉన్నదొక్క జీవితం, అందమైనది ఈ జీవితం, అందాక ఆనందమే నువ్వు పొందాలి. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. ధర్మరాజే కట్టిబెట్టు, కౌరవుల కందించే పాంచాలి జుట్టు. కోడి పందాలేసుకుంటూ రాజులే గూడిదయ్యే కోట చుట్టూ. డబ్బులున్న వాడితోనే పోల్చుకొని కాల్చుకుంటే ఒంటి వాతేనా. కాకి రాజహంస నక్క పెద్ద పులి ఒక్క అడవిలోన బ్రతికేనా. కష్టమంటూ నేర్చు
చోటిచ్చి జేజేలు అంటుంది. బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. ఆ మత్తులో నువ్వు మునిగి ఒంటోని శక్తి పాడు చేసుకోకు. ఏ చెట్టుకో నువ్వు ఎగిరి డబ్బుల్ని రాలమంటూ కోరుకోకు. లోను యాపులొద్దు ఫ్యాను చావులొద్దు ఉన్న దానితోనే సర్దుకోరా. పిండి కొద్ది రొట్టె వండుకుంటే చాలు దండుకోకు నీకు దండానురా. బెట్టు కట్టమాకురా. బెట్టు కట్టనంటూ ఒట్టెయ్యరా నీ తల్లి పిల్లల్ని సంతోష పెట్టేట్టు. డబ్బాల్లో, సీసాల్లో, ప్యాకెట్లో వచ్చే ప్రతి ఫుడ్ విషమే. స్విగ్గీ, జొమాటో ద్వారా మనం ఆర్డర్ చేసే ఫుడ్ కూడా అంతే. Simple carbs, saturated fats, trans fats, artificial colors. Taste enhancers, microplastics, negligible fiber. A perfect recipe for disaster. ఏం తినాలో చెప్తాము వినండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి, అది పరిమితంగా. ప్లేట్లో మొత్తం రైస్ అయితే ఎలా? రైస్ లేదా రోటీకి 4 to 5 times మిగతా ఫుడ్ ఐటమ్స్ ఉండాలి. అవి వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్ నుంచి రక్షణ. When we eat nuts, we get good fats. Ensure that each member of your family eats 4 to 5 walnuts soaked overnight every day for breakfast. They boost brain power. Maida, palm oil, sugar, soya should be avoided at all costs. Choose cold-pressed oils like groundnut, gingerly, coconut and olive oils. Cut down white rice to the extent possible. Brown rice or basmati rice is much better. రాగులు, జొన్నలు, కొర్రలు, అండు కొర్రలు లాంటివి ఇంకా మంచివి. 75% of Indian population suffers from protein deficiency. Young children, pregnant and lactating mothers and all the people above 45 need extra proteins. ప్రోటీన్ తింటే కిడ్నీలు పాడైపోతాయి అనుకోవడం అమాయకత్వం. తగినంత ప్రోటీన్ తినక బండెడు కార్బోహైడ్రేట్స్ తింటే కిడ్నీలు పోతాయి. ఆల్రెడీ కిడ్నీలు పోయిన వారు ప్రోటీన్ తినవద్దు అనేది మాత్రం నిజం. Fish, chicken, eggs are the major source of lean protein for non-vegetarians. Soya is poison. Paneer is adulterated. Vegetarians, are you listening? Be careful. Mushrooms are a rich source of proteins. Apart from this,
groundnuts, kala channa, and dals also contain a reasonable amount of protein. We need to consume only 1 spoon of salt per day. Average Indian is consuming 6 spoons. Adult This men is eating away the knee joints, leading to arthritis. Cut down on salt. Adult men must drink 4 liters of water. Women 3 liters and children 1 to 2 liters as per their age. This is the amount of water one should drink every day. Children should play physical games. For adults, brisk walking, yoga, and gym. Dear parents, this is the way of life. But today, people are addicted to junk. బతకడం కోసం తినాలి, తినడం కోసం బతుకుతున్న వారెందరో. అలాంటి వారందరికీ స్లేట్ కుటుంబ సభ్యులుగా మీరు ఓరోరి అయ్యా వినరా అంటూ కొన్ని మాటలు చెప్పాలి. ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గవు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. తెల్లన్నము నీకు లైక్, అది బాడీకి ఫ్యామిలీ ప్యాక్. 40 ఏళ్లకే షాక్, పడిపోదా బండికి బ్రేక్. రాగులు బొర్రలు తినవు, రోగాలకు బర్గరు కొంటావు. ఫ్రూట్స్ నట్స్ తినవు, ఒరయో డోనట్స్ పంకేకు అంటావు. చల్లని చక్కెర డ్రింక్ తాగుతూ బటర్ మిల్క్ నే వదిలేసావు. చీజ్ బటరు బఫే మెక్కుతూ ఆకుకూరలే విసిరేసావు. రొటీన్ లైఫ్ లో ప్రోటీన్ మిస్ అయ్యి జంక్ ఫుడ్ లో విటమిన్ మిస్ అయ్యి తగలడిపోతున్నావు, ఇంకా తప్పులు చేస్తున్నావు. ఓరోరి ఓరోరి హే ఓరోరి 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 అయ్యా వినరా ఏం చెప్తున్నా గబు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. మతిపోయిందా నీకు, ఆ మైండ్కి ఎందుకు క్రాక్. తింటూ తీయని కేక్, అది గుడ్ ఫ్యాట్ అని అనుకోకు. మార్నింగ్ టిఫినే జంక్, మధ్యాహ్నం శాండ్విచ్ డ్రింక్. డిన్నర్ పుల్కా బంకు, పెడతావు డైట్కి లింక్ లింక్. విడిగా తింటుంటే ఫుడ్ 40కే ఎక్కవా ఐసీయు బెడ్. నీ కన్న బెటరే కదా ఆ కొట్టు, కచరా కడుపుతో ఎక్కదుగా రోడ్డు. ప్రాసెస్ చేసే క్రీము బిస్కెట్ తింటే అయిపోవా నువ్వో పేషెంట్. ఓరోరి ఓరోరి అయ్యా ఓరోరి ఓరోరి వారి 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 ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గబు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. నీ తిండికి ఉండక మేనర్స్, విటమిన్ ప్రోటీన్ మైనస్. నీ బ్లడ్ అండ్ బోన్ బోగస్, పైగా డయాబెటీస్ బోనస్. కాయ కూరలు పప్పు ఏం తక్కువ వాటికి చెప్పు.
తిరిగే వాల్నట్లు అవి పెంచవ బ్లడ్లో ప్లేట్లెట్లు నిన్ను చూసి పిల్లలు కొడితే కాపీ ఉన్న చోటి పేషెంట్ అయిపోరా పాపి అరే పాపి ఆలోచించు అలవాట్లు మార్చు డిసిప్లిన్ ఉంచు పిల్లల్ని పెంచు ఓరోరి అయ్యా ఓరోరి ఓరి ఓరి ఓరోరి ఓరోరి ఓరి 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 ఓరోరి అయ్యా తినరా తినడం కోసం బతకకురా ఒక్కసారైనా వినరా అతిగా తింటే విషమేరా. Some more messages. This time I'd like to read out the comments that we are receiving on YouTube. Parents and grandparents, aunts, uncles watching live. Slaters are future leaders. Parents of Dhruv Arnav. Program is very educational, interesting, but language barrier, I believe. They should be Preeti Chandak ji, you should watch our Himayat Nagar program in that case. Parent of Pavan, class 1, program is very interesting, motivational, educational. Parent of Mokshit Kumar and G. Sadvik Kumar, very happy to see them while dancing. They all look cute. Thank you very much. Parent of Vedant, class 1D. Today's annual day celebrations are amazing. Kids performed with great energy and confidence. Big thanks to all teachers for training them. So beautiful, wonderful show. I am Chinnata of both Mokshit Kumar and Sadvik Kumar. Thank you, ma'am. Hello, this is aunt of Navaratna Tej of class 3A and Sam Sugun Rao. Would like to really appreciate all the efforts of teachers and mentors for showcasing my kids' talents, whether be studies or activities. Thank you so much, ma'am. Parent of Rutvik Babu, class 4E, really enjoying the annual day celebrations. The performances are outstanding and the organization perfect. Hats off to the students, teachers, and to the entire team. Dr. Pradeep, this is Pedanano of Mokshid and Sadvik. Nice performances of our kids. Thank you, ma'ams and sirs. ఒక తెలుగు మెసేజ్ వచ్చిందండి. మనసు నిండి కంటి నుండి నీటి రూపంలో ప్రేమ తప్ప ఇంకేమిచ్చి మీ రుణం తీర్చుకోగలము. జీవితానికి సరిపడా జీవితాన్ని అందిస్తున్న స్లేట్కి మా పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్స్ ఆఫ్ దీపాంకర్ ఫ్రమ్ క్లాస్ 4. థ్యాంక్ యూ, మ్యామ్. The program Trayodasi is really mind-blowing. As always, Slate has been giving awareness of various kinds of current affairs, awakening parents and students. The feeling of watching and the feeling of the theme clearly portrays the amount of efforts putting. Love to be a part of Slate family always. Parents of Ayan Mathur. The betting team lyrics were outstanding. Such a powerful message for students and parents. Truly one of the highlights of the school anniversary. It would be appreciated if Slate could share the PPTs and the quotations that are there at the backdrop. We'll surely try to do something about that. Our parents of Arohi class 3. Very informative concept of betting. Kudos to Amarnath sir. This is beyond Trayodasi concept, creating awareness in all societal situations that people are facing. Thank you to the whole Slate management. Parents of Krishna Kartikeya class 3D. I would really like to share my heartfelt appreciation for organizing such a wonderful concept-based annual day program. The entire event is beautifully planned and executed. The kids are truly shining on the stage and enjoying every moment like crazy. That is they and we too. Their confidence and joy are clearly a result of your hard work and dedication. The concept and presentation are unique and standing out compared to all other schools. Making parents, the special guests and kids the true showstoppers was such a thoughtful idea and it was delivered so beautifully. Thank you for creating such a memorable experience for our children and for us. We genuinely appreciate the efforts of the entire team. Parents of Parnik class 2B. We thank the entire Slate family for shaping young minds with love and believing in every child and for teaching them not just what to learn, but how to learn. This annual day program is not just a program, but a beautiful celebration of childhood itself. With heartful gratitude and endless appreciation, parents of Mohammad Saduddin class LKG and Hamaduddin class 1. Thank you very, very much, dear parents. My heartfelt message to Slate the school. Congratulations on giving us an unforgettable experience through Trayodasi. It left us deeply moved. I truly appreciate the immense effort and dedication behind this event. Thank you to everyone involved and special gratitude to Amarnath sir for bringing this powerful concept through our tiny tots with such clarity and vision. Parents of Laukeshri class 1 achievers. Parents of Kushal from LKG.
The 19th annual day of Trayodasi was conducted with utmost perfection. The performance is inspiring, disciplined, and full of creativity. A big appreciation to teachers and staff for guiding the children so wonderfully. I feel truly proud that my son was also a part of this beautiful celebration. Your concepts and creativity were presented with great clarity, making every performance meaningful and memorable. Quote, behind every child who believes in themselves is a teacher who believed in them first. Thank you very much, sir and ma'am. Hello, ma'am. We are parents of Aisha Fatima of class UKG. No doubt the program is continuing superb, good, remarkable as always, and every theme perfect, song selection, super costumes, kids performance, excellent. Hard work of all parents, and I also just wanted to join with them, feeling like a little Slater, and so proudly wishing to be called a Slater, proudly, excellent Slate family. Thank you very much, ma'am. Thank you for your warm welcome. Trayodasi is a wonderful concept. We thoroughly are enjoying Slater's performances. Just looking forward to more performances. Even their aunt, Pinni and Babai, are watching live from USA. This thought of live program is enabling our entire family to enjoy the performance. Regards, parents of Sohan class 3. Nice organization with the event and making dance event with children, a combination of speeches in different languages and the words truly inspiring. Parents of Nihal class 2. Colorfully designed, technically assigned, logically applied, practically executed, and finally, it's wow, wonderful. Parents of Lishan class 1B. I'm glad to attend the program. Thanks for giving us this opportunity to learn work-life balance and fantabulous life science of education. Really looking forward and absolutely love to attend future events. Heartfelt thanks for keeping us motivated and building our children's futuristic future. Parents of Krithvika Reddy, class 2. I am mother of Gamana, class 4. We're enjoying the program along with all the good messages. I'm really impressed, balancing advanced topics like AI and ML with life lessons. Keep going. Long way to go, Slate. Thank you very much, ma'am. We're delighted to see Vikas from class UKG perform with enthusiasm and innocence. His smile lit up the stage and it was heartwarming to see him enjoy every moment. Thank you to the teachers for nurturing his creativity and confidence. Kudos to Slaters, management. You all have done a great work in showing such much needed topic AI and forgotten civilization basics. I'm grateful that my kids are associated with Slate and I'm confident that all Slaters' future careers are bright, safe, under the guidance and mentoring of Guru Vasireddy Garu. Last but not the least, great show put up by Slate management, front and back end team. Hearty congratulations, kudos to all. Parents of Mihit Raj, class 4. Thank you, dear parents. I know messages are pouring, but not taking much more of your time. Over to Slaters. So, dear parents, Trayodasi, that should be our priority. Every Slater should follow the path of Trayodasi. Here we go. 13C, Trayodasi, this is all for the 13C. I am capable, ఏదైనా చేయగలను. I trust myself, నన్నే నమ్ముకుంటాను. I'm strong and unique, challenges తీసుకుంటాను. I know do's and don'ts, అన్నీ తెలుసుకుంటాను. Every day
This is all for Slate and Cognibot Schools priority. 13C Trayodasi. 13C Trayodasi. Thank you, Amarnath sir. Thank you. Sampurnata, the essence of holistic education. No school on earth is having such a comprehensive syllabus, and that is the distinction of Slate the school. Every Slater is a smart student. They are all gonna be global champions. That is Slate. Palakabadi. పాలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి బ్రతుకును పండించే బంగారు మడి భవితను అందించే మా గుండె సడి పలకబడి చదువుల తల్లి గుడి చదివిన చదువే అర్థం చేసుకొని బదలము ఎప్పుడు దాన్నే వ్యర్థమని మార్కుల కోసం పోటీ వదులుకుని ఇక్కడ జీవిత పాఠం నేర్చుకొని క్లాస్ రూము పెంచులకే పరిమితమై వదిలేయం నేర్చుకున్న జ్ఞానంలో ప్రపంచాన్ని చుట్టేస్తాం మనసరిగి బోధించే గురువుల ప్రేమకు ఎప్పుడూ శిరసుంచి నమస్కరిస్తాం. మా చదువులు నిత్యం నేర్పుతాయి సత్యం చెడుదారులు దూరం మంచిని విడనాడం సెల్లు ఫోను మహమ్మారి వైపు మేము చూడం జంకు ఫుడ్ విషంలోని రుచులకు ఎగబడం డ్రగ్స్ వాడినోళ్ళ మీద పోరాటం చేస్తా ఆత్మహత్య మహాపాపమంటూ ఆపివేస్తా మనుషులంటూ ఒక్కటన్నా సంస్కృతిని పాటిస్తా తల్లి తండ్రి గురువుల్ని నిత్యం పూజిస్తా బహుముఖ ప్రజ్ఞకు నేర్పే భవిష్యత్తు పాఠాలు మాలో లోపల ప్రతిభకు ఇవే పునాదులు ఆటలో సయ్యాటలతో ఆరోగ్య సూత్రాలు ఓటమిలో గెలుపొందని నేర్పుతారు గురువులు ఎదిగిన కొద్ది మధుకతో ఉండాలని సూక్తులు 10 మందికి మేలంటూ చేస్తామిగ మా చదువులతో మంచి పనులు మంచి పనులు
సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషను జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను కూర్చొని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము I'm a smart teacher. I'm a smart teacher. అమ్మ నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం అన్న చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం I am social smart. I am social smart. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది I am smart at heart. I am smart at heart. ఎవరేం చెప్పిన వింటాం గాని నమ్మముగా అన్ని విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది I'm a smart thinker. I'm a smart thinker. కంప్యూటర్స్ రోబోటిక్స్ చేయని పని వెతికి విజన్ అండ్ వాయిస్ మీదని ఫోకస్ పెడతాం ఫ్యూచర్ కి I'm a smart innovator. I'm a smart innovator. ఎదుటి వాళ్ళలో కష్టం చూసి ఎంపతిలో మేము సమస్యలొస్తే పరిష్కరించే దారిని చూస్తాము I'm a smart leader. I'm a smart leader. క్యాష్ అండ్ క్యారీ అట్రాక్షన్ లో వస్తువులే కొనము నీడ్ అండ్ నీడ్ క్యాలిక్యులేషన్ వేస్తూ కొంటాము డబ్బు తిండి నీరు ఊరికే వేస్ట్ అయిపోనీము ఫ్యూచర్ జనరేషన్ ఫేవర్ కై పొదుపుగా ఉంటాము I'm a smart bulb builder. I'm a smart bulb builder. సబ్జెక్టులలో మార్కుల కోసం బట్టి మాకొద్దు రీడ్ అండ్ రివిజన్ ప్రాక్టీస్ చేసే చదువేగా ముద్దు I am smart at studies. I am smart at studies. ఖాళీ సమయం సెల్ ఫోన్ ట్యాబులు డేంజర్ అంటాము స్కూల్లో చదువుకు అవసరమైతే యూసర్ అవుతాము హై టెక్నాలజీ కంప్యూటర్స్ కి బానిసలం కాము చదువు లైఫ్ లో టెక్నిక్ నేర్పిన గురువుకు వందనము I'm a slater. I'm a slater. I have a smart life. పలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి దిస్ ఇస్ అవర్ సంపూర్ణత Robo age lo memu, global champions, global champions, global champions. థ్యాంక్ యూ అమర్నాథ్ సార్ So, dear parents, how was our Trayodasi Learn to Learn? How was it? ఇలా అంటే
మీ కరటాళ ధ్వనులతో ఒక్కసారి అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ పేరెంట్స్.